అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఇవాళ సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. ఇక ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు మంత్రి లోకేష్ ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఇవాళ బయలుదేరి వెళ్లబోతున్నారు. రేపటి నుంచి 22 వరకు సాగే ఈ పర్యటనలో చంద్రబాబు బిజీగా గడపబోతున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజాలతో ముఖాముఖి సమావేశాలు జరపనున్నారు. ఇవాళ రాత్రి 8:35 గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి జ్యూరిచ్ కు ముఖ్యమంత్రి పయనం కాబోతున్నారు. రేపు ఉదయం జ్యూరిచ్ చేరుకున్నాక స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్ ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు. ఇక అనంతరం ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా ఆయన బృందంతో భేటీ అవుతారు. జ్యూరిచ్ లోని హిల్టన్ హోటల్లో భారత ఎంబసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు. సుమారు 20 దేశాల నుంచి హాజరయ్యే ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో దావోస్ చేరుకుంటారు. ఇక దావోస్ లో తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మద్రితో జరిగే అంతర్జాతీయ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రితో సమావేశమవుతారు. సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కూడా సీఎంతో భేటీ కాబోతున్నారు. ఇక రెండవ రోజు అత్యంత కీలకంగా జరగబోతున్నాయి. ఇక కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించే ఇండియా ఎట్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ ఏపీ అడ్వాంటేజ్ అనే బ్రేక్ఫాస్ట్ సెషన్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఏపీలోని అవకాశాలను వివరిస్తారు. అనంతరం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంచ్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థలైన ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్లతో చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ భేటీ అవుతారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడంపై ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు. ఇక మూడవ రోజు పర్యటనలో భాగంగా హీలింగ్ ప్లానెట్ త్రో రీజనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్ అనే అంశంపై జరిగే చర్చా కార్యక్రమంలో బ్లూంబెర్గ్ సంస్థ నిర్వహించే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏఐ మూవ్మెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్స్ లో ముఖ్య వక్తగా ప్రసంగిస్తారు. అలాగే మొత్తంగా ఈ 4 రోజుల పర్యటనలో 3 ప్రభుత్వాల మధ్య సమావేశాలు, 16 మంది పారిశ్రామికవేత్తలతో 1-to-1 భేటీలు, 9 రౌండ్ టేబుల్ సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే సిఎన్బిసి ఇంటర్నేషనల్ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఏపీను ప్రపంచ పటంలో ఒక కీలక పెట్టుబడుల గమ్యస్థానంగా నిలపడమే లక్ష్యంగా ఆయన పర్యటన ఉండబోతుంది. ఇక 22న దావోస్ నుంచి బయలుదేరి 23వ తేదీన ఉదయం 8:25 ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు.